ఇప్పుడు అది పుంజుకోవాలి అన్న ప్రయత్నం వీళ్ళది, దీంతో పుంజుకుంటుందని. ఇప్పుడు జగన్ కూడా ఆ పుంజుకునే దాని మీద కొట్టాడు దెబ్బ. ఇప్పుడు జగన్ వీళ్ళిద్దరూ వ్యూహాలే పన్నుతోంది ఇక్కడ. జగన్ ఇప్పుడు ఆ పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ మీద దెబ్బ కొట్టాడు. నేను వస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నది ఇప్పుడు అతను చెప్తాడు. వీళ్ళు ఈలోపే విజయవాడ, గుంటూరుతో కూడిన అమరావతి చేయకపోతే అతను వచ్చి అదే చేస్తాడు. మావిగన్ అంటాడు అమరావతి అంటాడు, అమరావతి పేరు మార్చక్కర్లేదు, మార్చకూడదని రేపు కేంద్రం చెప్తుంది. పోనీ అమరావతి అని ఉంచుతాడు, దాంట్లో మచిలీపట్నం యాడ్ చేయొద్దని కేంద్రం చెప్పదుగా. చేయకూడదనడానికి ఎవరికి హక్కు లేదు కదా. పంచాయతీలు, మున్సిపాలిటీలు యాడ్ చేయకూడదనడానికి ఎవరికి హక్కు లేదు కదా ప్రపంచం. ప్రతి కార్పొరేషన్ కి యాడ్ అవుతానే ఉంటాయి ప్రతి ఏడాది కూడా, ప్రతి గవర్నమెంట్ టర్మ్ లో కూడా. అలా కలుపుకుంటూ పోతాడు అతను. అది ఇక్కడ రైతుల కోణంలో ఒకసారి ఆలోచిస్తే, అంటే ఓకే వాళ్ళు బలంగా కోరుకున్నారనేది చట్టబద్ధత కల్పించేస్తే రేపొద్దున్న వాళ్ళకు ఒక ధీమా ఉంటది, జగన్ వచ్చిన మార్చలేడు అనేది. ఆ విషయంలో వాళ్ళు హ్యాపీ అయినా నిజమైన సంబరాలే జరుపుకోవచ్చా వాళ్ళు? ఇంకా భవిష్యత్తులో భయం అనేది వాళ్ళని వెంటాడుతుందా? ఏదో వాళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే 3 రాజధానులు అన్నప్పుడు వాళ్ళ మార్కెట్ డౌన్ అయిందన్న బాధ ఉంది. అవును. ఇప్పుడు అక్కడి నుంచి కదల్చలేరు, సరే వాళ్ళ ఎదుగుదల ఏంటి అన్న బాధ వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది కదా. అట్లాగే అదే ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఊరి చివర ఊరి మధ్య అండి. మీకు ప్రపంచ చరిత్రలో ఏ రాజధానుల్లోనైనా సరే చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక నగరానికి యాడైన మిగతా నగరంలోకి కొత్త ఏరియాలు యాడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ హైటెక్ సిటీ. హైదరాబాద్ లో హైటెక్ సిటీ యాడ్ అయింది కానీ హైటెక్ సిటీలో హైదరాబాద్ యాడ్ అవ్వలేదు కదా. అంటే పెద్ద నగరంలో పక్కనున్న చిన్నవి వచ్చి యాడ్ అవుతాయి. ఇది సృష్టి ధర్మం ఎక్కడైనా. ఇక్కడ మనం సృష్టి విరుద్ధపు ఆలోచన చేస్తున్నాం. పల్లెలతో కూడిన ఒక నగరం సృష్టించి నగరంలో మహానగరాల్ని చేరుస్తామంటున్నాం. ఇది ఇంకా నగరం సృష్టించట్లా. అంటే